చేశారు చెప్పండమ్మా ఒకసారి. ఎస్ మ్యామ్. 5 ప్రేయర్స్ మీరు లాస్ట్ వీక్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేశాము. అండ్ ఓకే. అలాగే క్వశ్చనైర్ కూడా రాశాను మ్యామ్. ఓ వెరీ గుడ్. మొత్తం డీటెయిల్స్ అన్ని రాసావమ్మా? ఎస్ మ్యామ్. సో ఉమ్. మీరు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్స్ నుంచి మొత్తం గుర్తొచ్చినప్పుడల్లా కూడా అక్కడ యాడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే ఓకే వెరీ గుడ్. చేస్తుంటే ఏంటి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అంటే సెల్ఫ్ రియలైజేషన్ లో కొంచెం అంటే నా మీద కొంచెం ఎక్కువ డీప్ లెవెల్లో ఆలోచించి ఏం రాయాలి అన్నది అలా థాట్స్ కొంచెం ఎక్కువ వెళ్ళి అలా రాసుకుంటూ వచ్చాను. కొంచెం సెల్ఫ్ రియలైజేషన్ కొంచెం ఎక్కువ వచ్చినట్టుగా అనిపించింది. ఓకే 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 ఓకే. మామూలుగా లైఫ్ లో చేంజెస్ ఏమన్నా తెలిసిందా? ఎనీ ఆస్పెక్ట్ మీద చేస్తున్నావమ్మా? ఎస్ ఏదైనా మ్యామ్. మరి దాంట్లో ఏ తేడా ఉంది? ఎనీ డిఫరెన్స్ ఆర్ ఎనీ మూమెంట్? మూమెంట్ వచ్చింది మ్యామ్ కొంచెం. బయట నుంచి రెఫరెన్స్ రావడం అండ్ దాని మీద కొంచెం కథ రావడం స్టార్ట్ అయింది. వెరీ గుడ్. అందులో అప్పుడు రిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అంటే బిజినెస్ లేకపోతే ఏంటది మీరు అనేది రిఫరెన్స్? అంటే సెల్ఫ్ గ్రోత్ లో వేరే చోట స్విచ్ అవుదాం అనుకుంటున్నప్పుడు ఓకే ఓకే. అప్పుడు ఏంటంటే ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని మీరు అందులోకి కలుపుకోవాలి. మీరు 5 ప్రేయర్స్ చేస్తున్నారు కదా, yes, ma'am. అది చేస్తున్నప్పుడు మీరు సపోజ్ కెరీర్లో గ్రోత్ కోసం చేస్తున్నారు. చేస్తూ సారీ ఎక్కడి నుంచో మీకు ఇంటర్వ్యూకో దేనికో పిలవడమో ఏదో జరుగుతారు కదా. అవును. అప్పుడు ఆ కంపెనీ కానీ ఇది కానీ ఆ ప్లేస్ కానీ అవన్నీ పెట్టుకుని దానికి కూడా మీరు ఈ 5 ప్రేయర్స్లో యాడ్ చేసుకోవాలి. అందులో మీరు వెళ్ళడానికి ఏమన్నా అడ్డంకులు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, మనం ఈ ఫర్గివ్నెస్ వీటన్నీ చేసినప్పుడు దానికి మనం వెళ్ళడానికి కావాల్సిన మార్గం తొందరగా సుగమం అవుతుంది అన్నమాట. ఓకే. సో అందుకని ఎప్పటికప్పుడు మనం మన అవసరాన్ని బట్టి ఆ ప్రేయర్లో మన విషయం మార్చుకుంటూ ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ దానికి ఎనర్జీ కావాలి కదా మనకు. అవును. మీకు రేకి కూడా నేర్చుకున్నారు కదా, అవును. ఆ రేకి సింబల్స్ కూడా వేసుకోవచ్చు దానికి అలాగా. ఓకే. అంటే ఇప్పుడు మనం అనుకున్నది మనకు నెరవేరే వరకు దాని మీద మన మైండ్ ఎలా వర్క్ చేస్తూ ఉంటుందో ఎనర్జీ లెవెల్లో కూడా మనం వర్క్ చేస్తూ వెళ్ళాలి. అది ఓకే మ్యామ్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. మా నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. ఓపెన్ చేస్తున్నాను మేడం. పీస్ఫుల్ గా ఉంది. ఓకే. ఇప్పుడు మనం రోజుకి ఒక విష్ పెట్టుకోవచ్చా మేడం? ఓపెన్ బిజినెస్ అని ఇట్లా ప్రాపర్టీస్ అని. మీరు ఆ క్వశ్చనైర్లో రాస్తారు కదా, అందులో జనరల్గా అవుతాయి. మీరు రోజుకో విష్ పెట్టుకుంటే ఎనర్జీ సరిపోతే అది మెటీరియలైజ్ కాదు కదా. అవును. అందుకని మీరు క్వశ్చనైర్లో అవన్నీ వస్తాయి. మీకున్న అదర్ ప్రాబ్లమ్స్తో పాటు ఇవి కూడా వస్తాయి కదా. ప్రాపర్టీస్ స్టక్ అయినవో లేకపోతే అవన్నీ మీరు చేసే దాంట్లో నెక్స్ట్ దాంట్లో ఇంకో ఫాబ్లో చదువుతారు అనమాట. వాళ్ళందరికీ కూడా మీరు ఫర్గివ్నెస్ అడగడము, వాళ్ళు మిమ్మల్ని ఫర్గివ్ చేయడము అలా జరుగుతుంది. ఇప్పుడు ఈ సింబల్స్ మేడం వరల్డ్ పీస్ కి వేస్తున్నాను. ఎక్కువగా ఖాళీ ఉన్నప్పుడల్లా నేను చౌకూరే వేసి హంసాజేషుని వేసి మళ్ళా చౌకూరే వేసి ఎర్త్లోకి దాంట్లోకి స్కైలోకి ఇట్లాగా బాల్ లాగా వేస్తున్నాను పీస్ కోసం. మీకు చేసుకుని కొంతమంది బయట వాళ్ళకి చేసి రిజల్ట్స్ ఎలా వస్తాయో అబ్జర్వ్ చేయండి. అప్పుడు కానీ మీకు ఎనర్జీ ఎంత వస్తుంది ఎంత వెళ్తుందో ఐడియా రాదు. ఇప్పుడు మీరు వరల్డ్ పీస్కి వేసారు, మీకు ఐడియా ఎనర్జీ వెళ్ళినట్టు తెలిసిందా, ఎంత వెళ్ళింది ఐడియా ఉండదు కదా.
అందుకని మీరు మీకు చేసుకున్నప్పుడు ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్ ఎలా పనిచేస్తుంది. అలాగే వేరే వాళ్ళకి చేసినప్పుడు ఆ ఏ లెవెల్లో పనిచేస్తుంది అనేది ఫస్ట్ యూ షుడ్ గెట్ ది నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్. అది చెట్లకి వేసాను మేడం. ఈరోజు గ్యాస్ వేసుకున్నాను, అది బర్నర్ కి. అది ఎయిర్ లాగింది, ఇప్పుడు రావట్లేదు వర్క్ చూపించడానికి కూడా మనుషులు. పొద్దున చౌకరీ వేసాను మేడం, అది గ్యాస్ బర్నర్ వెలిగింది. పొయ్యి 4 బర్నర్ల స్టవ్, ఒకటి ప్రాబ్లం ఉంది దానికి. క్లియర్ అయిపోయింది ఆ బర్నర్ అంతా కూడా, డస్ట్ పట్టినట్టుంది. అంత ముందు ఆ చౌకరీ 2-3 సార్లు వేసాను, వచ్చేసింది. ఓకే, మంచి. చెట్లకి వేసాను మేడం, కొంచెం పర్వాలేదు, కొంచెం రికవరీ అవుతుంది. రోజు పొద్దున సాయంత్రం వేస్తున్నాను. ఓకే ఓకే. ఒక వేప చెట్టుకి వేసాను మేడం, నాకు ఎదురుగా ఉండేది. మొన్నటి దాకా చాలా వైరస్ వచ్చింది దానికి. అంత ముందు కూడా రేకి కూడా ఊరికి అనుకునేదాన్ని ఇది బాగుండాలి అని. మీకు సింబల్స్ ఇవ్వగానే దానికి వేస్తే వర్షం వచ్చింది మేడం, దానికి కావాలి వర్షం. దాంతో కొంచెం పచ్చగా వచ్చింది ఇప్పుడు బాగా. వెరీ గుడ్. ఓకే ఓకే. దానికి అంతే మేడం, అంతవరకే వేస్తున్నాను. మా పాపకి హెయిర్ కి వేయచ్చా మేడం, హెయిర్ ఫాల్ కి వేయచ్చా? వేయండి. ఓకే. ఏ సింబల్ ఏమంటారు హెయిర్ ఫాల్ కి? అన్ని వేయండి. అన్ని వేయమంటారు. ఓకే. ఓకేమ్మా, మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు? పూర్ణిమ గారు, శ్రావిక గారు ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడమనమ్మా. మాట్లాడండి మేడం. ఓకే. ఇది వీళ్ళకి థర్డ్ క్లాసా ఫోర్త్ క్లాసా? వీళ్ళకి థర్డా ఫోర్త్ అమ్మా? మేడం ఫోర్త్ మేడం. ఎన్ని క్లాసులు వీళ్ళకి? 5 క్లాసులా 4ఆ? 5 మేడం. 5. ఓకే, గుడ్. ఓకే, నమస్తే. నేను హోపోనోపో 5 ప్రేయర్స్ చేస్తున్నాను. హోపోనోపోనో ఏం చేస్తున్నారో పేరు కూడా రావాలి కదా. హోపోనోపోనో, హోనోపోనో. 5 ప్రేయర్స్ ది ఆ సెషన్ రోజు చెప్పారు కదా మ్యామ్, అది రోజు కంపల్సరీ చేస్తున్నాను ఆ రోజు నుంచి. అదేంటంటే మ్యామ్, ఆస్పెక్ట్ అంటే నేను ప్రాపర్టీ విషయంలో చేస్తున్నాను, కానీ చేసినప్పుడు బాడీలో కూడా క్లెన్జింగ్ జరుగుతున్నట్టు నాకు తెలుస్తుంది. ఇంకా ఆస్పెక్ట్ చేంజ్ అంటారా మ్యామ్, అది పెద్దది ఒకటి. అక్కడ మానవ ప్రయత్నం లేదు కాబట్టి నేనే మోటివ్ తో చేస్తున్నానంటే అది ఫ్యూచర్ లో అదే దానికి సంబంధించిన అడ్డాలు తీసేయడంలో చేస్తున్నాను మ్యామ్. అంటే క్లియర్ గా చెప్పాలి అంటే నేను ల్యాండ్ సేల్ అవ్వాలి అనే ఒక ఇదితో చేస్తున్నాను మ్యామ్, కానీ అక్కడ మానవ ప్రయత్నం లేదనమాట. అంటే మా ఫాదర్ చూడాలి, మా ఫాదర్ ఇప్పుడు ఎందుకులే అనే ఇదిలో ఇనిషియేట్ చేయట్లేదు. సో దానికి సంబంధించిన అడ్డాలు పోవడానికి ఇది చేస్తున్నాను మ్యామ్. అందుకని చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడే చెప్పడానికి లేదు నేను. అంటే ఇప్పుడు మీ ఫాదరు దాని గురించి ఇంట్రెస్ట్ గా లేరు అంటే ఇప్పుడు అంత అవసరం లేదు కదా అని, సో ఆయన చూడాల్సిన పని అనమాట, నా చేతుల్లో లేదు కాబట్టి. అక్కడ మేము ఎవరికి మరి మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అంటే ఒక ఫైనాన్షియల్ గా బెటర్ ఇదిగా ఉంటే, ఇప్పుడు ఎక్కువ ఇది ఉంది అనుకోండి మ్యామ్, ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కువ అయింది అనుకోండి మ్యామ్. ఇప్పుడు మాకు ఇప్పుడు హస్బెండ్ ఒకళ్ళే వర్కింగ్ కాబట్టి నేను వర్కింగ్ కాదు, సో స్ట్రెస్ ఫ్రీ అవుతారు. సో ఇంకా మనం చేయాల్సిన పనులు ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశం. మీరు సూపర్ కాన్షియస్ స్పిరిట్ సూపర్ కాన్షియస్ చేసినప్పుడు అప్పుడు మీరు మీ సొంత ఆలోచనలు పెట్టుకోకూడదు. మానవ ప్రయత్నం ఉంది లేదు ఇది కాదు. లేదు మ్యామ్, బట్ చెప్పండి. అది నేను పెట్టుకోలేదు మ్యామ్. కాబట్టి మీరు చేంజెస్ ఉన్నాయని అడుగుతారు, ఎందుకు అవ్వట్లేదు అని అడుగుతారు కాబట్టి ఆ విషయం చెప్పి అసలు లేదు మ్యామ్, నాకు పూర్తిగా ఫెయిత్ తో చేసేస్తున్నాను అనమాట. అక్కడ ఎవరన్నా చేస్తున్నారా లేదా కాదు, ఇది ఇవ్వాలి పని, దాని గురించి చేస్తున్నాను అని పెట్టుకున్నాను మ్యామ్. ఇప్పుడు ఏమని అడగాలి అంటే, ఏమని అడుగుతున్నారు? స్పిరిట్ సూపర్ కాన్షియస్ లో ప్రాబ్లమ్ ఏమని చెప్తున్నారు? ఆన్ ద నెగటివ్ ఎనర్జీస్ రిలేటెడ్ టు సెల్లింగ్ మై ల్యాండ్, అవి డిసింటిగ్రేట్, ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఎ గుడ్ ప్రైస్ అనే ఇదిలో పెట్టుకున్నాను మ్యామ్.
కాదమ్మా, నీకు ప్రేయర్లో ఏముంది? స్పిరిట్ సూపర్ కాన్షియస్ తల్లి అన్నప్పుడు తండ్రి బిడ్డ అనే ఇదితో చెప్పండి. అదే ఇద్దరం కలిసి వెళ్ళి మన అది మనము వేరమ్మా, అది ఓకే, అది ఇంటర్ కనెక్షన్. నెక్స్ట్ 4 times ఏమన్నాను కదా, స్పిరిట్ సూపర్ కాన్షియస్ అనేది. దానికి సంబంధించిన ప్రాబ్లం సంబంధించిన అన్ని లేయర్స్ అని అందులో వస్తుంది కదా. అప్పుడు నువ్వు ప్రాబ్లం ఏంటనేది చెప్తే దానికి వల్ల నీలో ఎమోషన్ ఏముంది, ఆ ఎమోషన్ ఏర్పడడానికి కావాల్సిన ఆ ప్లేసెస్, లేయర్స్, ఆవరణాలు, జన్మజన్మల్లో ఉన్నవి అవన్నీ క్లియర్ కావాలి. నువ్వు అందులో అడగాలి. అడుగుతున్నాను మ్యామ్. అది ఏమని అడుగుతున్నావు? నువ్వు ఏదేదో అడుగుతున్నావు, అలా కాదు. అక్కడ ఏం అడగాలంటే వాట్ ఈజ్ యువర్ ఎమోషన్ ఆఫ్ ఓ ప్రాపర్టీ సేల్ చేయాలని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు దాని మీద నీ ఎమోషన్ ఏముంది లోపల? అవ్వలేదు, అవ్వలేదని బాధ ఉందా? అనుకున్నది అవ్వడం లేదని హెల్ప్లెస్నెస్ ఉందా? నాన్నగారు చేయడం లేదని కోపం ఉందా? వాట్ ఈస్ దట్ ఎమోషన్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్. పైన మాటలు మీరు మాట్లాడితే ఎనర్జీ అక్కడికి వెళ్ళదు. లేదు మ్యామ్, అయిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ ఒకటే ఉంది అక్కడ. సో హౌ కంఫర్టబుల్ అవర్ ఫ్యామిలీ విల్ బి అనే ఎమోషన్ ఒకటే ఉంది మ్యామ్ అక్కడ నాకు. అంటే ఇప్పుడు అమ్మ పోయినా పర్వాలేదు, నీకు హ్యాపీగా ఉన్నావు. లేదు మ్యామ్, మరి అమ్మలా? అమ్మ లేదు అనేది ఏముంది? అమ్మ లేదు, ఇవాళకి అమ్మ లేదు కదా. అవును మ్యామ్. అమ్మ లేదు అంటే నీకు లోపల ఏముంది? అయ్యో అమ్మ లేదు, అమ్మలో ఎందుకు అవ్వలేదు, ఏదో ఒకటి ఉందా లేదా? అది ఎమోషన్. దానికి సంబంధించిన అవి క్లియర్ అయిపోతే బాగుండు అనేది ఉంది మ్యామ్. దానికి సంబంధించిన అవి క్లియర్ అయిపోతే, అడ్డంకులు క్లియర్ అయిపోతే బాగుంటుంది, ఆ నమ్మకం నాకుంది అనే ఎమోషన్ ఉంది మ్యామ్. ఎమోషన్ అనేది నువ్వు మాటలతో చెప్పేది కాదు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. మీరు ఏదేదో పైపైన మాట్లాడడం అలవాటు అయిపోయి మీరేంటో మీకు తెలియకుండా అయిపోతారు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నా, నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళాలనుకున్నాను అనుకో, వెళ్దాము అని అనుకుంటే నాకు టికెట్ దొరకలేదు. సినిమాకి వెళ్ళకపోతే నేనేం చచ్చిపోను కదా, బాగానే ఉంటాను కదా, పోన్లే అనుకోవచ్చు. కానీ అయ్యో వెళ్దాం అనుకున్నానే, దొరకలేదు అని బాధ ఉందా? లేకపోతే అరే వాడు రాలేదు, ఆ టికెట్ వాడు మిస్ చేశాడు అని వాడి మీద కోపం ఉందా? నేను ఎప్పుడు వెళ్దాం అనుకున్నా ఇలాగే జరుగుతుంది, నాకు ఇంతే జరుగుతుంది అనే ఎమోషన్ ఉందా? సో ఎవ్రీ ఎమోషన్కి నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ప్రీవియస్ ప్యాటర్న్స్ ఏమున్నాయో, అది అమ్ముడు కావాలని నీకున్న మీ నాన్నగారికి లేకపోవడానికి వాట్ కార్మిక్ డెట్ ఈజ్ దేర్, ఏ జన్మలో ఏదేని వల్ల ఏ కారణంతో అది ఏర్పడి ఉందో ఆ యొక్క మెమరీ అనేది ఇప్పుడు నీలో బయటకు వచ్చి ఆ మెమరీ అది అవ్వలేదు అనే ఒక భావన నీలో కలిగింది. ఆ భావన కలిగినప్పుడు నీకు ఏముంది ఎమోషను? అబ్బా అవ్వడం లేదని కోపం ఉండొచ్చు, అసలు అవ్వడం లేదేంటి, నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుందని హెల్ప్లెస్నెస్ ఉండొచ్చు, అబ్బా ఎప్పటికీ అవ్వడం లేదని సాడ్నెస్ ఉండొచ్చు. వాట్ ఈస్ దట్ ఎమోషన్ యూ హ్యావ్? అది అనుకుని ఇది అమ్ముడు కావాలి అనుకున్నప్పుడు ఏ ఎమోషన్ అయితే నీలో దాగి బయటకు వచ్చి ఉందో, అది ఏ కారణాల చేత అది బయటకు వచ్చిందో అవన్నీ క్లియర్ కావాలని మనం చేయాలి. మీరు బయట రకరకాలు విని ఇంకా మీకు ఎవరు ఆగరు కదా. అన్ని అయిపోయినట్టు ఊహించేసుకుని అదే అనుకుని తీసుకొచ్చి ఇందులో కలిపి మరి నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఇంక చేయడం ఎందుకు? యూఆర్ ఆల్రెడీ హ్యాపీ కదా. నువ్వేమంటున్నావు? అమ్మితే నేను డబ్బులు వచ్చేస్తాయి, హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నావు. ఇంక మరి ఇప్పుడు ఏం కావాలి? లేదు, ఏం అక్కర్లేదు, హ్యాపీనెస్ కదా కావాలి. ఇట్స్ నాట్ మేనిఫెస్టెడ్ కదా. ఆ మేనిఫెస్ట్ అవ్వలేదు అనే దానికి నీలో ఏ ఎమోషన్ అనేది దానికి కారణమై అది బయటకు వచ్చింది. ఇప్పుడు సపోజ్ మీకు ఇంకో సిస్టర్ ఉన్నారనుకోండి,
మీకు ఓ సిస్టర్ ఇంకో సిస్టర్ ఉన్నారు, ఆవిడ అమ్మాలని అనుకోపోవచ్చు కదా, అదే ఓ బ్రదర్ ఉండొచ్చు, ఆయన అనుకోపోవచ్చు. సో వాళ్ళకి ఎమోషన్ లేదు కదా, మీరు అనుకుంటున్నారు మీకు ఒక ఎమోషన్ ఉంది. సో ఫర్ ద సేమ్ పాయింట్ మీకు ఎన్ని డబ్బులు వస్తే వాళ్ళకి అన్ని డబ్బులు రావచ్చు, అది అమ్మితే. బట్ వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ నీడ్, దాన్ని బట్టి వాట్ ఈస్ దట్ ఎమోషన్ అటాచ్డ్ టు దట్ ప్రాపర్టీ. మీలో ఆ భావన ఎందుకు కలిగింది, అవతల వాళ్ళకి ఎందుకు కలగలేదు? ఆ మీలో భావనలో మీరు వెళ్ళి అది ఎందుకు మీ లైఫ్లో ఎదురుగా వచ్చిందో తెలుసుకుని దాన్ని మీరు 4 times చేయాలి అక్కడ. ఓకే మ్యామ్. సో డైరెక్ట్ గా ప్రాబ్లం కాదు, ప్రాబ్లం సంబంధించిన ఎమోషన్ మీద మీ యొక్క ఎమోషన్ వల్ల అది బయటకు వచ్చింది. యువర్ మెమరీ బ్యాంక్ లో ఉండే ఎమోషన్ ఏదైతే ప్రొజెక్ట్ అయిందో ఆ ప్రొజెక్ట్ అయిందో నీ జీవితంలో ఎదురుగా కనిపిస్తుంది. ఫస్ట్ అది అర్థం కావాలి మీకు. ఇప్పుడు అర్థమైంది మ్యామ్, ఇప్పుడు క్లియర్. ఇప్పుడు దాన్ని, ఆ ఎమోషన్, దానికి కారణాలు ఏవి, ఆ ప్లేసెస్ ఏంటి, ఆవరణలు ఏంటి, మళ్ళీ అది కూడా నీ విల్ కాదు, గాడ్స్ విల్ ఎలా ఉంటే అలాగే జరగనివ్వమని కూడా అడుగుతున్నావు నువ్వు. నీకు మంచి కావాల్సినట్టుగానే నీ జీవితం లైట్ అండ్ లవ్లో ఉండేలాగే అడుగుతున్నావు. సో ఆల్ ఆస్పెక్ట్స్లో క్లియర్ చేస్తున్నప్పుడు దానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అడ్డంకులు క్లియర్ అయ్యి మీ నాన్నగారు అమ్ముదామని అనొచ్చు. అదే అలా ఉంటుంది అనమాట. అందుకని వాట్ ఈజ్ యువర్ ఆ క్వశ్చనర్ కరెక్ట్ చేసుకోవాలి. నీ యొక్క విషయం ఏంటి, నీ సమస్య ఏంటి అనేది నువ్వు కరెక్ట్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఓకే మ్యామ్, అర్థమైంది మ్యామ్. అప్పుడు అవి దాని మీద పనిచేస్తుంది. నీ ఎమోషనల్ నీకు తెలియనప్పుడు దేని మీద పనిచేస్తుంది? అలాగా. ఓకే, అదే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. లైట్ గా బాధ అయితే ఉంది, లైట్ గా నాకు అది ఏది లేకపోతే అవ్వలేదన్న మాట ఎందుకు వస్తుంది? అంతే మ్యామ్, అది కరెక్టే మ్యామ్. అదే ఎవరికి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇది ఇప్పుడు. అప్పుడు ఆ బాధ ఉందా? కోపం కూడా ఉండొచ్చు. అసలు వీళ్ళు ఎవరు సరిగ్గా చేయడం లేదని. అది కోపమా, బాధ, హెల్ప్లెస్నెస్, నిరాశ, వాట్ రిసెంట్మెంటా? దట్ ఎమోషన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. షూర్ మ్యామ్, అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే, అదర్స్? నేను శ్రావిక మ్యామ్. అది 5 prayers అవి చేస్తున్నాను మ్యామ్, అండ్ తెలుస్తుంది మ్యామ్ ఇంప్రూవ్మెంట్. అండ్ క్వశ్చనర్స్ కూడా రాసాను మ్యామ్. 1 minute అమ్మ. కొండరావు గారు క్లాస్లో ఉన్నానండి. ఓకే, ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది మ్యామ్. అది అంటే యాక్షన్స్ కానీ నేను చేసే పనులు దాంట్లో ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది మ్యామ్. సో మిగిలిన టైంలో మీరు అది రిపెంటెన్స్ ప్రేయర్ నోటికి వచ్చేయాలి. ఓకే, కాన్స్టెంట్గా చేసుకుంటూ ఉండాలి. ఓకే. అప్పుడు మీకు ఏంటంటే ఎనీ ఆస్పెక్ట్ కొన్నిసార్లు చేయాలని కూడా అనిపించదు. చేద్దామని కూర్చున్నా చేయబుద్ధి కాదు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అడ్డం పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఆస్పెక్ట్లోనూ రిపెంటెన్స్ ప్రేయర్లు చేసుకుంటూ ఉంటే మనం క్లియర్ అవుతూ ఉంటాం. మనం ప్రోగ్రెస్ అవ్వడానికి మనం క్లియర్ అవుతున్న కొలది మనం చేయగలుగుతాము. చేసినప్పుడు రిజల్ట్ వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్యూరిఫైయింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్యూరిఫై అయితే అక్కడ పని అవుతుంది. ఆ పని అవ్వాలని చేయడం లేదు, ఆ పని అవ్వడానికో నీలో ఏ ఎమోషన్ అయితే ఉందో దానికి కారణాలు ఏంటో అవన్నీ క్లియర్ చేసి అన్ని మనకు దాని వల్ల జరగవలసిన అన్ని మంచి జరగాలనేది మన ప్రేయర్స్లో వస్తుంది. ఓకే, ఓకే. ఇంకమ్మా అయిపోయారు అందరూ? మేడం హేమమాలిని గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి అమ్మా. ఇది మా పిల్లలకైతే బాగా రిజల్ట్ అయితే కనిపించింది మేడం. నేను రేకి ఇచ్చినప్పుడు కానీ ఓపెన్ చేసినప్పుడు కానీ. సో ఈ 1 week లో డిఫరెన్స్ ఏం కనిపించానంటే, ఫస్ట్ ఒక పాపకే ఇచ్చేదాన్ని, ఇప్పుడు రెండో పాపకు కూడా ఇస్తుంది. ఇద్దరు కూడాను వాళ్ళ థాట్ ప్రాసెస్లో నాతో మాట్లాడే పద్ధతి కానీ ఏమన్నా కానీ చాలా చేంజ్ అయింది.
ఇంకోటి ఉమ్, ఏంటంటే చాలా ఓపెన్ అప్ అయిపోయారు. వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ గానీ, భయాలు గానీ ఏమన్నా ఉన్నాయా? సో, చాలా ఈజీగా, చాలా క్యాజువల్‌గా ఇప్పుడు మన ఇద్దరం ఎట్లా మాట్లాడుకుంటున్నామో, అసలు ఏం భయం లేకుండా, అనుమానం లేకుండా అమ్మ పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతది అన్న భావంతోటి వాళ్ళిద్దరూ కూడా ఓపెన్ అప్ అయిపోయారండి. సో, good. నాకది బాగా రిజల్ట్ కనిపించింది. నేను మనసులో అనుకున్నాను చిన్నమ్మాయి గురించి డైరెక్ట్ నేను ఇవ్వలేదు గానీ, నేను మనసులో అనుకున్నాను రేఖీ చేసుకొని, సో, ఇట్ కేమ్ వెరీ పాజిటివ్‌లీ. సో, ఉమ్, నాకు 1 వీక్‌లో డిఫరెన్స్ అయితే అది కనిపించింది మేడం. good. అంటే అదే చూడండి, అదర్వైజ్ మన లైఫ్ అంతా ఆ అనుమానాలతోటి, భయాలతోటి, కోపాలతోటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవడంతో గడిచిపోతాయి కదా. అవునండి. ఇవన్నీ ఏంటంటే ఎనీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, దానికి మన ఎనర్జీ ఫీల్డ్ కారణం అనేది మనం తెలుసుకుని మనం క్లియర్ చేసుకోవడం ద్వారా మన యొక్క సిచ్యుయేషన్, వాళ్ళు మారారు కదా, మీరు చేసినా వాళ్ళు మారారు కదా, అవునండి. అలాగా. ఓకే. ఓకే, ఓకే. సో విల్ డూ వన్ థింగ్. ఇవాళ ఫుల్ అనుకున్నాను కానీ ఇవాళ అయ్యేలా లేదు. నేను నెక్స్ట్ మోస్ట్లీ సండే ఫుల్ ఎనర్జీ కావాలి అంటే కాస్త పగలు చేయాలి అని అనిపిస్తుంది నాకు. మేబీ 4 o'clock ఈవినింగ్ అంటే 4 o'clock అంటే అమెరికా వాళ్ళకి 6 అవుతుంది కదా, 5:30 అవుతుందో 6:30, 4కో 5కో పెట్టుకుందాం నెక్స్ట్ వీక్. మోస్ట్లీ సాటర్డే కానీ సండే కానీ మధ్యాహ్నం పూట పెట్టుకుంటాం, ఈవినింగ్. ఎందుకంటే అది ఆ ఫుల్ ఎనర్జీస్ చేసినప్పుడు ఈ నైట్ చేయొద్దు అని అనిపిస్తుంది నాకు. విల్ డూ దట్. ఆ రోజే మీది ఎండ్ కూడా అవుతుంది. ఆల్ ద 12 prayers నేను చేయిస్తాను. మీన్ వెల్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అందుకే మీకేంటంటే మీరు ఏం చేస్తారో దాని యొక్క అవగాహన మీకు వచ్చిందా లేదా అనేది నాకు అర్థం కాల. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మనకు తెలుగుతుందా నా దగ్గర? ఇంగ్లీష్ది ఓపెన్ అవ్వడం లేదు అరవింద్. మేడం మీకు యూఆర్ఎల్ పంపించాను చూడండి మేడం, అది ఓపెన్ చేస్తే ఏది అది 12 కదా? ఇప్పుడే పంపించాను, ఇందాక పంపించాను నేను. అవును, 12 వద్దులే, 5 చేయిస్తాను. ఓకే మేడం. ఇంగ్లీష్తో ఓపెన్ కావడం లేదు నాకేంటో. ఓకే, ఇప్పుడేంటి, మీరు వీలైనంత ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేయాలి. హోపనోపోనో 5 prayers చేయాలి. అందులో థర్డ్ ప్రేయర్ మీకు స్పిరిట్ సూపర్ కాన్షియస్, మీరు ఏ ఆస్పెక్ట్ ఇప్పుడు అనుకుంటున్నారో దానికోసం 4 times చేయాలి. అప్పుడే ఒకేసారి చేస్తున్నప్పుడే. ఆ తర్వాత మిగిలిన 2 చదివేసుకుంటారో అయిపోతుంది. ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ ఆస్పెక్ట్కి ఏదైతే కారణమో, సపోజ్ మీకు ఏదో ప్రాపర్టీ సేల్ కావాలి, ప్రాపర్టీ సేల్ కాకపోవడానికి నువ్వు ఏం చేసావో మనకు తెలియదు. డివైన్ క్రియేటర్, ఫాదర్ మదర్ అండ్ చైల్డ్ యాజ్ వన్. అక్కడ మన పేరు చెప్పుకొని ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్స్ హ్యావ్ అఫెండెడ్ యూ ఇన్ థాట్, వర్డ్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్ అని ఆ ఆస్పెక్ట్ అది అమ్మడు పోకపోవడానికి నేను ఏ ఆరిజిన్ ఆఫ్ మై జన్మలు మొదలుపెట్టినప్పటి నుంచి ఫ్రమ్ ఆరిజిన్ టు ప్రజెంట్ నేను కానీ మై ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్ చేసిన అన్ని తప్పులకి ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫర్ ఫర్గివ్నెస్. ఆ డివినిటీని అడుగుతున్నాం. అడిగి అండ్ క్లెన్స్, ప్యూరిఫై, సెవర్, కట్ all unwanted energies, vibrations which we have created from the beginning of our origin to the present, and transmute them into pure light. ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ని ప్యూర్ లైట్గా మార్చమని మనం రిపెంటెన్స్ ప్రేయర్లో అడుగుతాం. ఆ రిపెంటెన్స్ ప్రేయర్ అనేది మీ నోటికి వస్తే ఆ ఆస్పెక్ట్ మీ మైండ్లో కదిలినప్పుడల్లా అయ్యో అవ్వలేదో, అయ్యిందో, ఈ మాట బదులు యూ డూ దట్ రిపెంటెన్స్ ప్రేయర్.
ఏ కారణం చేత అది అవ్వలేదో దానికోసం యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. అదంతా కూడా ఆ కారణాలన్నీ ప్యూర్ లైట్గా మార్చమని అడుగుతూ ఉన్నాం. సో విల్ బి డూయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ హీలింగ్ అన్నమాట. అప్పుడు ఆ ఎనర్జీ కన్వర్ట్ అవుతూ ఉన్న ఆ నెగిటివ్ ఒక్కొక్క జన్మలో ఉన్న బ్లాక్స్ ఏవి ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యి యూ విల్ గెట్ పాజిటివ్ రిజల్ట్. అలాగే. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. డూ ఇన్హేల్ ఎక్సేల్. శ్వాస తీసుకుని వదలండి. Divine Creator, Father, Mother, Child as one. ఓ మై చైల్డ్. తెలుగులో చేస్తాను. నేను పోగు చేసిన మరియు యుగ యుగాలుగా నిన్ను లోబరుచుకున్న ఆలోచనలు, మాటలు, పనులు మరియు చర్యలు ఆ తప్పులను నన్ను క్షమించగలవా? యూఆర్ ఆస్కింగ్ ది ఇన్నర్ చైల్డ్. యూఆర్ గోయింగ్ ఇన్ టు ది ఇన్నర్ చైల్డ్, యువర్ సబ్ కాన్షియస్. ఆ చైల్డ్ని అడుగుతున్నారు అనమాట. యుగాలుగా నెగ్లెక్ట్ చేసి ఆ చైల్డ్ని యూ డంప్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎమోషన్ ఆన్ ద చైల్డ్ చేసినందుకు యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. ఈరోజు మీ తల్లిగా మా అన్ని తప్పులు, భయాలు, ఆగ్రహాలు, అభద్రత, అపరాధము మరియు చిరాకులకు నేను క్షమించాను. ఐఎమ్ ఆల్సో ఫర్గివ్. ఐ ఫర్గివ్ యూ. యూ ఫర్గివ్ మీ. ప్లీజ్ బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. ఆస్క్ ఫర్ ది ఫర్గివ్నెస్. వచ్చి నా చేయి పట్టుకుని భక్తితో తండ్రి మన అమాకువ అని చేతులు పట్టుకుని అడగండి. ఇద్దరము ఒక యూనిట్గా దయచేసి మాతో కలిసి ముగ్గురము ఒక యూనిట్గా ఆ డివినిటీని మనము ప్రార్థిద్దాము. యూఆర్ గోయింగ్ అండ్ ప్రేమ నా నుండి మీకు, మనిద్దరి నుండి అమాకువ తండ్రికి, వారి నుంచి సృష్టికర్తకి. యూఆర్ ఆస్కింగ్ యూఆర్ పిటిషనింగ్ టు ద డివినిటీ. ఆ డివినిటీ నుంచి ఒక దివ్యమైన కాంతి మీ మీద వస్తున్నట్టుగా, ఒక గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్లో, ఒక వలయంలో మీరు ఉన్నట్టుగా ఫీల్ దట్. ఇన్హేల్, ఎక్సేల్ and release all the emotional trauma related to that aspect of your life. ఆ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్కి ఏవైతే ఆ ఇన్నర్ చైల్డ్ మెమరీ బ్యాంక్లో ఉన్నాయో, ఆస్క్ ది ఇన్నర్ చైల్డ్, విల్ యూ ప్లీజ్ రిలీజ్ ఆల్ ది డేటా, ఎమోషన్ involved in this aspect. Please release. Feel that inner child లోంచి ఆ ఎమోషనల్ ట్రామా అంతా బయటకు వెళ్తున్నట్టుగా fill it with the divine light. Feel that you are all in a golden light లో మీరు ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. మీ యొక్క హార్ట్ సెంటర్ నుంచి ఒక బ్రైట్ లైట్ ఎదురుగా వెళ్ళి ఒక బాల్ ఆఫ్ లైట్లో ఆ ఆస్పెక్ట్కి ఎవరెవరైతే సంబంధించి ఉన్నారో ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్వశ్చనైర్, మీరైతే క్వశ్చనైర్ రాసుకున్నారో ఆ జీవితంలో జరిగిన ఆ కారణాలకు సంబంధించిన ఆ వ్యక్తులందరూ కూడా ఆ బాల్ ఆఫ్ లైట్లో ఉన్నారు. ఆ డివైన్ లవ్ అండ్ లైట్ మీ హార్ట్ నుంచి, పైన డివినిటీ నుంచి మీకు వచ్చి మీ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళందరినీ పాదాల నుంచి తల వరకు క్లియర్ అయినట్టుగా
ఆ ఫీల్ అవుతూ ఆ ఎనర్జీ అంతటి వాళ్ళు బ్రైట్ లైట్లో వాళ్ళందరూ ప్యూరిఫై అయినట్టు, ఐ ఫర్ గివ్ యూ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. వాళ్ళందరూ ఒక బ్రైట్ లైట్లోకి వెళ్ళినట్టుగా మీరు ఫీల్ అవ్వండి. దెన్ do the half breathing. 7 counts, inhale, hold 7, exhale 7, hold 7. అలా 7 times చేస్తాం. 1, inhale 7, hold 7, exhale 7, hold 7. 2, inhale, hold, exhale, hold, 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 inhale, hold, exhale, hold. ఆ బ్రైట్ లైట్ మీ శరీరం అంతా నిండుతూ ఉన్నట్టుగా భావించండి. నేనే నేను, ఐ ఆమ్ ది ఐ. నేనే శూన్యము నుండి వెలుతురులోకి వచ్చాను. నేనే శూన్యాన్ని, సకల చేతనలను మించిన ఊహాతీత నిర్జనత్వాన్ని, అహాన్ని, అన్నింటినీ. నేనే నా ఇంద్రధనస్సుల విల్లుని సముద్రాల మీద రాస్తాను, మనసు విషయాల కొనసాగింపుని. నేనే శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసను, అదృష్ట అస్పృశ్య మలయమారుతాన్ని. సృష్టిలోని అనిర్వచనీయమైన అణువుని నేనే నేను. ఐ ఆమ్ ది ఐ. అయిపోయింది. దెన్ హోపనోపనో ప్రార్థన. ఇక్కడ ఇది మనం 4 times చేయమని మీకు చెప్పారు. ఇక్కడ మనం చేస్తున్నప్పుడు అక్కడ మీ ఇష్యూకి సంబంధించిన మీలో భావాల గురించి అనుకుని ఆ మూలల్లోకి వెళ్ళి క్లియర్ చేయమని మీరు అడుగుతారు. ఆత్మ మహాచేతన, దయచేసి నా భావాలు, నాలో ఉన్న సమస్య, ఆ సమస్య ఏంటో చెప్పుకోండి. ఆలోచనల మూలాల్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని, ఆ మూలాల్ని తీసుకు వెళ్ళండి. అంటే గో టు దట్ ఆరిజిన్ ఆఫ్ ది ఇష్యూ. దానిని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణముగా పరిష్కరించండి. దానంతా పూర్తిగా డివైన్ విల్ తోటి క్లియర్ చేసినట్టు ఫీల్ అవ్వండి. తరతరాల కాలాల అనంతత్వము నుండి ఆ మూలాలకు సంబంధించిన ప్రతి సంఘటన, దాని అనుబంధాలను
నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండేలా ఆ దైవ చిత్త ప్రకారమే కానివ్వండి. నాలోని భగవంతుని శాంతి ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు. ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలకు దోహదం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణలు. అంటే ఆ సంఘటన మీద మనకున్న అన్ని పర్సెప్షన్స్, మన యొక్క దృక్పథాలు, కోపాలు, బాధలు ఏవేవో మనలో ఏర్పరచుకుంటాము. మనుషుల మీద, సిచ్యుయేషన్స్ మీద, వాటన్నిటి మూలాలకు వెళ్ళి వాటన్నిటిని కూడా ఆ డివైన్ విల్ అండ్ ఆర్డర్ ప్రకారం క్లియర్ అవుతున్నట్టుగా ఫీల్ దట్. ఇన్హేల్, ఎక్సేల్. ఓకే. దివ్య సృష్టికర్త మరియు తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా. నేను, మీ పేరు చెప్పుకుంటారు, నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు మా చర్యలతో, పనులతో, ఆలోచనలతో, మాటలతో మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మేము సేకరించిన మరియు ఆమోదించిన అన్ని అవాంఛిత శక్తులు మరియు ప్రకంపనలను శుభ్రపరచండి, శుద్ధి చేయండి, విడుదల చేయండి, విడదీయండి మరియు తుంచివేసి ఆ ప్రతికూల అవాంఛిత శక్తులను స్వచ్ఛమైన కాంతిగా మార్చండి. మేము విముక్తి చెందాము. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఓకే. నెగిటివ్ ఎనర్జీస్ అన్ని మారుతూ ఉన్నట్టుగా మీరు భావించండి. ఇన్హేల్, ఎక్సేల్. నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లియర్ అవుతున్నట్టుగా ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూనే ఉండండి. You are receiving divine energy from the divinity. ఇక్కడ మళ్ళీ మీరు హోపనోపోనో ఇంకో ప్రక్రియలో చేస్తున్నాం. ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైతే సమస్య ఉందో దానికి కావాల్సిన వాటికి క్షమాపణ అడుగుతారు. అవతల వాళ్ళు మీకు క్షమిస్తారు. తర్వాత వాళ్ళది కూడా మీరే చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని క్షమాపణ అడిగి మీరు క్షమించింది 2 ప్రేయర్స్ మీరే చేసేస్తారు. ఓకే. ఇన్హేల్, ఎక్సేల్ చూడండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, ఆల్ ద పీపుల్ ఇన్ ది క్వశ్చనైర్, డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్, మీ పేరు చెప్పుకొని వారు మీ ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్స్ వారు ఎవరైతే ఉన్నారో ఆర్ పీపుల్ ఇన్ ది క్వశ్చనైర్. అంటే మీరు ఎవరెవరైతే మీరు అన్ని రాసుకున్నారు కదా, ఆ క్వశ్చనైర్లో ఉన్న అందరికీ, ఆ కారణాలు ఉన్న అందరికీ కూడా మీరు వారి ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్స్కి మేము చేసిన అన్ని చర్యలకు, ఆలోచనలకు, పనులకు అన్నిటికీ కూడా వీఆర్ ఆస్కింగ్ ఫర్ ది ఫర్గివ్నెస్. వారిని ఏ విధంగానూ మీరు బాధ పెట్టినట్లయితే దానికి మీరు
Ask for forgiveness. Now they're asking వాళ్ళని, they're telling that మిమ్మల్ని క్షమించామని వాళ్ళు చెప్పారు. చెప్పి ఆ డివినిటీ నుంచి వచ్చే శక్తితో మీరిద్దరూ క్లియర్ అయ్యి వాట్ ఆర్ ఆల్ దేర్ ఇన్ యువర్ కంప్యూటర్ డేటా బ్యాంక్లో ఉన్న అన్నిటినీ కూడా ఆ నెగిటివ్ ఎమోషన్స్ని, ఆలోచనల్ని, ఆ మెమరీ బ్యాంక్లో ఉండే ఆ జ్ఞాపకాలన్నింటినీ కూడా దే ఆర్ ఆల్ ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ బ్రైట్ లైట్. సో డివినిటీ యొక్క ఆ దివ్యమైన ప్రేమ శక్తితో మీరు ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, మెటీరియల్, ఫైనాన్షియల్ అండ్ కార్మిక్ లెవెల్లో హీల్ అవుతూ ఉన్నారు. They are receiving the divine energy from the divinity. A divine will and order ఏర్పడి మీ జీవితంలో అన్నీ కూడా శుభం జరగాలి, ఆ యొక్క ఇష్యూ క్లియర్ అయ్యి శుభం జరగాలని మీరు అనుకుంటున్నారు. ఆ తర్వాత అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతున్నట్టుగా చేస్తున్నారు. అదర్ పీపుల్ ది డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్ అండ్ చైల్డ్ యాజ్ వన్ అని ఆ క్వశ్చనర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పార్ట్ 1 అన్నమాట. వారు మిమ్మల్ని అడుగుతున్నారు. మన పేరు చెప్పుకుంటాం. వారు మిమ్మల్ని వారి చర్యల వల్ల, ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్స్ చర్యల వలన మీకు కష్టపెట్టి ఉన్నట్లయితే దానికి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. సో మీ ఇద్దరి మధ్య ఆ డివైన్ ఫర్గివ్నెస్ జరిగి క్లియర్ అయిపోయారు ఇద్దరు. ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ ఆర్ క్లియర్డ్. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఒక బ్రైట్ లైట్ పైనుంచి వస్తున్నట్టుగా పర్పుల్ బ్లూ కలర్ పైనుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తల మీద నుంచి పాదాల వరకు ప్రతి సెల్ని క్లియర్ చేస్తూ, ఒక లోపల ప్రతి సెల్ కూడా స్నానం చేసి అభిషేకం చేసినట్టుగా పైనుంచి కిందకి ఎర్త్ లోపలికి వెళ్తున్నట్టుగా 7 times పంపండి. పర్పుల్ బ్లూ లైట్ షవరింగ్ ఆన్ యువర్ బాడీ, ఫ్లోయింగ్ ఇన్ టు ద ఎర్త్, క్లియర్ అవుతున్నారు. 1, 2, third time, 4th, 5th, 6th, 7th. ఎమరాల్డ్ గ్రీన్, మంచి ఆకుపచ్చ రంగు కాంతితోటి క్లియర్ అవుతున్నారు మీరు. పైనుంచి
సెంట్రల్ సన్ నుంచి ఆ గ్రీన్ కలర్ లైట్ మన హోల్ బాడీని క్లియర్ చేసి ఎర్త్ లోపలికి ఆ నెగిటివిటీని పంపించేస్తుంది. ఫస్ట్ టైం, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్. ఇప్పుడు ఐస్ బ్లూ కలర్ 1, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెన్. బ్రైట్ వైట్ లైట్ 7 times. Okay, next we're going with the closing prayer. నేను అనే శాంతి, నేను అనే శాంతి, నీకు శాంతి కలుగాక. నా సమస్త శాంతి, నేను అనే శాంతి, అదే నేనైన శాంతి. ఎప్పటికీ శాంతి కలిగి, ఇప్పుడు ఎప్పుడు మరింతగా. నా శాంతిని నీకు ఇస్తున్నాను, నా శాంతిని నేను వదిలి వెళ్తున్నాను. ప్రపంచ శాంతిని కాదు, కేవలం నా శాంతిని మాత్రమే, నేను అనే శాంతి. ఇన్హేల్, ఎక్సేల్. ఫీల్ యూఆర్ ఇన్ ఏ గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్ లో ఉన్నట్టుగా హోపనోపోనో ప్రక్రియ చేసినందుకు ఆ డివినిటీకి మీరు కృతజ్ఞతలు చెప్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ కొంచెం పగలు ఉంటుంది, దట్ వీ విల్ ఇన్ఫార్మ్ యూ.